నమస్తే అండి, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఇట్స్ వెడ్నెస్డే ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ టైంలో షూట్ చేసిన వ్లాగ్. కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టేసి ఐఎమ్ రీఫిల్లింగ్ ద ఎంటీ కంటైనర్స్. యాక్చువల్లీ నేను పెద్ద పెద్ద బాక్సెస్లో కారం అండ్ సాల్ట్ని స్టోర్ చేసేదాన్ని. ప్రతిసారి దాన్ని తీసి యూస్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కూడా నేను కబోర్డ్లోంచి తీయాలన్నమాట. సో అందుకని ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ ఇంటూ ది స్మాల్ గ్లాస్ కంటైనర్స్ అన్నమాట. అంతకుముందు కాఫీ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ నాకు. ఇది తీసుకున్నాను కదా కాఫీ మేకింగ్ మెషిన్ నచ్చలేదో నాకు తెలీదు. బట్ మేకింగ్ కాఫీ బికమ్ వెరీ ఈజీ ఫర్ మీ అనమాట ఇది కొన్న తర్వాత. బేసిక్గా నాకు ఇంట్లో ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కాఫీ టీ తాగడానికి. అదే ఈ విండో దగ్గర అనమాట. సో కొంతమంది ఫ్రెండ్స్ అది చూసినప్పుడు, నేను వీడియోస్ అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి చూసినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, హౌ వేర్ యూ సిట్టింగ్ దేర్, హౌ డిడ్ యూ ఈవెన్ ఫిట్ దేర్ అని చెప్పి ఆశ్చర్యపోతూ. అండ్ ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ డిన్నర్. కొంచెం హెల్దీగా తినాలనుకున్నాను ఈరోజు. మనం ఎప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉండాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. బేసిక్గా నేనైతే అలాగే ఉంటాను. నాకు తెలియకుండానే అలా అవుతుంది కూడా. నా లైఫ్లో నా ఫుడ్ అది మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే తెగ డైట్ ప్లాన్స్ అవి ఫాలో అవ్వాల్సిన పని ఏమీ లేదు. అలా అని చెప్పి ఎక్కువగా కూడా తినకూడదు అనమాట. సో మనకు తెలిసి ఉండాలి హౌ వీ షుడ్ మెయింటైన్ ఇట్ అని చెప్పి. సో అది మైండ్లో ఉంచుకుంటే మనం ఖచ్చితంగా బరువు ఎక్కువ అవ్వకుండా, లేకపోతే మరీ సన్నగా అవ్వకుండా మెయింటైన్ చేయగలుగుతాం. మెయింటెనెన్స్ డైట్ నేనైతే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వను. అంటే ఒక్కొక్క రోజు ఎక్కువగా తినేస్తాను, ఒక్కొక్క రోజు తక్కువ తింటాను, అండ్ ఒక్కొక్క రోజు హెల్తీగా తింటాను, ఒక్కొక్క రోజు అంటే నాకు ఒంట్లో బాగాలేనప్పుడు లేదంటే తినాలి అనిపించినప్పుడు జంక్ కూడా తింటూ ఉంటాను. వెరీ రేర్ బట్ తింటాను. సో ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ అండ్ కొవ్వులు అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటూ తినాలి. సో దాంట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ రోజు తీసుకోవాలి. అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే పప్పులు, ఎగ్స్ అండ్ పన్నీర్, చికెన్ అండ్ ఫిష్. సో ఇవన్నీ సరిపడా తీసుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు పప్పు దినుసులు, విత్తనాలు అండ్ ఘీ, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి కూడా తీసుకోవాలి. అండ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఏదైనా వ్యాయామం ఉంటే మంచిది మన బాడీకి. సో ఇవన్నీ చేస్తే స్ట్రిక్ట్గా చేస్తూ మనము ఆ డైట్ని ఫాలో అవ్వచ్చు అనమాట. దీనికి పెద్దగా ఏంటి లైక్ ఎవరినో వెళ్ళి కన్సల్ట్ అవ్వడం లాంటివి ఇవన్నీ కూడా అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. అంటే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకు తప్ప
డైటీషియన్స్ కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ స్టామినా పెరుగుతుంది ఆబ్వియస్లీ, అండ్ మన వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా సరైన అంటే మంచి నిద్ర ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇలా చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి వీక్లో అట్లీస్ట్ థ్రైస్ అన్నా మనం ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే జీవితం చాలా హెల్తీగా, లైట్గా, మనం చాలా హెల్తీగా బ్రతుకుతున్న ఫీల్లో ఉంటామన్నమాట. సో ఈరోజు డిన్నర్గా నేనైతే ఈ స్టీమ్డ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. దానికోసం క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ బ్రోకలీ, స్వీట్ పొటాటో, సో ఇలాంటి ఇవన్నీ వేసి, గ్రీన్ పీస్ ఇవన్నీ వేసి స్టీమ్ చేస్తాను. స్టీమ్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తే అవి వెజిటబుల్స్కి కూడా సాల్ట్ పడుతుందన్నమాట. సో నేను ఈ జొన్నలు తీసుకున్నాను. ఇవి తెల్ల జొన్నలు అనమాట. దీంట్లో కొన్ని నేను మినప్పప్పును కూడా యాడ్ చేశాను. ఇది ఒక క్వాంటిటీ అని ఏమీ తీసుకోను, నాకు తోచినంత వేస్తూ ఉంటాను. సో బేసిక్గా మనకి జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సో బరువు కంట్రోల్ అవుతుందన్నమాట, అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, అండ్ ఎనర్జీ కూడా ఇస్తుంది, వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. సో వీటన్నింటి వలన మనము దీంతో కూడా మనం మెయింటెనెన్స్ డైట్ చేయొచ్చు అనమాట. మెయింటెనెన్స్ డైట్లో ఇవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే మెయింటెనెన్స్ డైట్ అన్నామా కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు, మళ్ళీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలన్నమాట. సో దాంట్లో నేను సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే దీంట్లో గుమ్మడి గింజలు, ఇంకా అలాంటి సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు, లైక్ బాదాం వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న నట్స్ కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు అనమాట. సో వేసేసుకొని జస్ట్ అలా టాస్ చేయడమే. ఇంకా కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసేసి అలాగే తినేస్తాను నేను, అండ్ లెమన్ కూడా స్క్వీజ్ చేస్తాను. సో ఇదే అనమాట. ఇఫ్ మీరు అలా తినలేరు అనుకుంటే కొంచెం కారం లాంటివి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిపోయింది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తింటాను అనమాట అప్పుడప్పుడు. అండ్ ఎక్కువసార్లు ఇదేమీ చేయను, వెరీ రేర్గా అనమాట. బేసిక్గా అందరికీ జొన్నలతో రోటీస్ చేయడం రాదనమాట. నాకు బాగా వచ్చు, కానీ టైం సరిపోదు, అంత టైం నేను దానికి కేటాయించలేను. అందుకని చెప్పి ఇలా దోశలు వేస్తానన్నమాట. సో ఇది మా ఇంట్లో అందరూ తింటారు, ఎవరికి దీనివల్ల కష్టంగా ఏమీ ఉండదన్నమాట. అండ్ రేపటి కోసం నేను ఈ చనాన్ని నానబెడుతున్నాను. ఇది ఎంత నానితే అంత త్వరగా ఉడుకుతుంది.
అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇంకొక మంచి బ్లాగ్లో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.